వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఐఆర్ఎస్ అధికారి, అదేవిధంగా ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్ చీఫ్ డాక్టర్ ఏ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సో ఇప్పటి వరకు ఓన్లీ ఎడ్యుకేషన్ మీద మాత్రమే చెప్పారు మీరు మన ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి, వీక్షకులకి, స్టూడెంట్స్కి. ఇప్పుడు హెల్త్ గురించి, అంటే మెయిన్ విద్యార్థి దశలోనే హెల్త్ మీద ఒక కాన్సన్ట్రేషను, హ్యాబిట్స్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే దాని మీద పూర్తి అవగాహన వచ్చేది కూడా విద్యార్థి దశ నుంచే. సో కాబట్టి ప్రధానంగా చూస్తే వాటరు విద్యార్థులు డైలీ ఎన్ని లీటర్ల వాటర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఏ దశలో ఏ వయసులో వారు ఎన్ని లీటర్ వాటర్ బాడీకి అవసరం అవుతుంది సతీష్ గారు? ఇది లాస్ట్ 1.5 ఇయర్లో దగ్గరగా నేను ఒక 1000 మందికి పైగా నేను పర్సనల్గా నేను కౌన్సిలింగ్కి రావడం కానీ లేకపోతే నేను మాట్లాడడం కానీ జరిగిందంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్లో ఒక 70% అబోవ్ ది స్టూడెంట్స్లో మేజర్గా ఏదో రకమైనటువంటి హెల్త్ ఇష్యూని నేను చూస్తున్నాను. అంటే పైకి కనపడకపోవచ్చు కానీ తెలుస్తుంది క్లియర్గా. చాలామంది తల్లిదండ్రులకు తెలియక ఏమనుకుంటున్నారంటే ఈ చదువుకి హెల్త్కి సంబంధం లేదనుకుంటున్నారు, కానీ డైరెక్ట్గా లింక్ ఉంటుందండి. అది చాలా డైరెక్ట్గా లింక్ ఉంటుంది. మనం ఈ ఎపిసోడ్స్ మొదలుపెట్టాం కాబట్టి ఇంకా డిఫరెంట్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సందర్భం వచ్చినప్పుడు. హెల్త్కి సంబంధించి సతీష్ గారు వీడియో చేయడం ఏంటన్నదే కొంచెం కొత్తగా ఆశ్చర్యకరంగానే ఉంటుంది, కానీ అవసరంగా. నేను డాక్టర్ని కాదు, లేకపోతే నా ప్రొఫెషనల్గా నేను డాక్టర్ని కాకపోయినప్పటికీ కూడా మీరు గ్రూప్ 1 ఆఫీసరు, ప్రాబబులీ మెడికల్గా ఉన్న నేను మిగతా ఆస్పెక్ట్స్లో కాదు కానీ బేసిక్ థింగ్స్ అండి. అంటే ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి కదా హెల్త్కి సంబంధించి. ప్లస్ నేను ఎక్కువగా రీడింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉన్నటువంటి మనిషిని కాబట్టి ఎన్నో ఆర్టికల్స్ ఎన్నో రకాలుగా చదువుతాను కాబట్టి మోర్ లాజికల్గా సైంటిఫిక్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ప్రతిదీ. సో నాకు ఆ స్కిల్ ఉంది కాబట్టి నాకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఆపరేషన్ చేసేసి మందుల ప్రిస్క్రిప్షన్ అయితే రాయట్లేదు. రీసెంట్గా నేను కూడా బాగా సీరియస్ అయ్యి సిక్ అయినప్పుడు రెసిస్టెన్స్ నాకు అర్థమైంది. ఓహో, మనకి బాడీ రెసిస్టెన్స్ తక్కువ ఉందిరా బాబు, మనం పట్టించుకోవట్లేదని. లాస్ట్ 1.5 మంత్ నుంచి మీరు నమ్మరు కానీ నేను అసలు అపాయింట్మెంట్స్ కౌన్సిలింగ్లు కూడా ఆపేసి రోజుకు ఒక 7-8 గంటలు చెప్పి చదువుతున్నానండి. అసలు లాట్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ కానీ ఒక్కొక్కటి అలా హెల్త్కి సంబంధించి. నాకు అర్థమైన విషయం ఏంటంటే కొన్ని నేను ఫాలో అవుతున్నాను, ముందు నుంచి నేను కొన్ని ఫాలో అయ్యి ఉంటాను, నాకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. లేకపోతే నేను రోజుకి ఇప్పుడు కూడా నేను ఈ ఏజ్లో కూడా నేను 15-16 గంటలు వర్క్ చేస్తున్నానంటే డెఫినెట్గా ఎంతో కొంత మెయింటైన్ చేయకపోతే చేయలేం కదండి. అంతే కదా సార్. ఇప్పుడు ఈ హెల్త్కి సంబంధించినటువంటి బేసిక్ థింగ్స్ని మోర్ లాజికల్గా మనం కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు స్టూడెంట్స్ కన్విన్స్ అవుతారు, చక్కగా వాళ్ళు వాడతారు. నువ్వు ఈ ఫుడ్ తిను, ఆ ఫుడ్ తిను, ఈ వాటర్ తాగు, ఇలా చెయ్యంటే ఎవడు ఏంటండి ఈ రోజుల్లో. అలాగే అందుగురించి ఏంటంటే చెప్పడంలో దాంట్లో మళ్ళీ చాలా క్లియర్ కట్ లాజికల్గా మోర్ సైంటిఫిక్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇట్స్ నాట్ దట్ సంథింగ్ ఒక డాక్టర్ చెప్పాల్సినటువంటి విషయాలు కాదు, మామూలుగా నార్మల్గా ఎవరైనా కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, ఎవరైనా తెలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి విషయాలు అంతే మనం మాట్లాడేది. స్పెసిఫిక్గా నేను ఒక డిసీజ్ గురించో లేకపోతే డయాబెటీస్ని ఎలా తగ్గించాలి లేకపోతే ఇంకోటి ఎలా తగ్గించాలి అవి చెప్పను. అది ఇట్స్ నాట్ మై పర్వ్యూ. స్టూడెంట్స్ని టార్గెట్ అంతేనది. వాళ్ళ హెల్త్ హ్యాబిట్స్ సంబంధించి వాళ్ళు ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి కదా, ఎందుకు చేసుకోవాలో కూడా తెలియాలి. అది మోర్ లాజికల్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దీంట్లో మొట్టమొదటి ప్రకారంగా ఎపిసోడ్ మనం స్టార్ట్ చేశాం కాబట్టి మొట్టమొదటిగా వాటర్ని తీసుకున్నాను నేను. వాటర్లో మీరు ఎక్కడ చూసినా కూడా, మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రతి వాళ్ళు రోజుకి 5 లీటర్లు తాగమని ఒకడో, 4 లీటర్లు తాగమని ఒకడో, 3 తాగమని ఒకడో, లేకపోతే ఇలాగ రకరకాలుగా ఇలా తాగండి అలా తాగండి ఇలా ఇంత తాగండి అని చెప్తూ ఉంటారంటే బేసిక్ అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోదాం మనం. ఎప్పుడు కూడా అంటే వాటర్ అనేది మనిషి తినే ఆహారం బట్టి, మనిషి జీవించే ప్లేస్ బట్టి, మనిషికి ఉన్న అలవాట్ల బట్టి వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అసలు ఫిక్స్డ్ కాదండి, ఇది ఫస్ట్ ఫండమెంటల్ రూల్. అది మనిషి యొక్క ఆరోగ్య కండిషన్ బేసిస్ అన్నిటికీ మీరు తీసుకునేప్పుడు. ఇప్పుడు ఋషులు ఉన్నారు, యోగులు, గాలి తీసుకునే వాటర్ లేకుండా బతుకుతారు వాళ్ళు. వాటర్ ఎవరికి ఎంత అవసరం అనేది ఎలా ఆలోచించాలంటేనంటే, మీరు తీసుకునే ఫుడ్కి మీరు తీసుకునే వాటర్ డైరెక్ట్గా లింక్ ఉంటుంది.
ఉదాహరణకి మీరు హెవీ ఫుడ్ తీసుకున్నారనుకోండి, ఉమ్, చికెనో మటనో లేకపోతే ఇంకోటి ఏదో తీసుకున్నారు, వాటర్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఉమ్, ఎందుకంటే ఆ డైజెషన్ అయిన తర్వాత టాక్సిన్స్ని ఆ లివర్ డైజెషన్ అవ్వడానికి ఎంజైమ్స్ కింద కన్వర్ట్ చేయడానికి, ఓకే. తర్వాత మళ్ళీ చిన్న ప్రేగుల్లోకి తర్వాత పెద్ద ప్రేగుల్లోకి వెళ్ళినప్పుడు ఆ వాటర్ రిక్వైర్మెంట్ ప్రతి అణువు దానికి కావాలి. దాన్ని మొత్తం అంతా మైక్రో న్యూట్రియంట్స్ కింద, ఫ్యాట్స్ కింద, కార్బోస్ కింద డివైడ్ చేసి మొత్తం చేసి పని అంతా వాటర్ చేయాలి. ఉమ్, వాటర్లో ఉన్న ఆక్సిజన్ మేజర్గా ఉన్నటువంటిది క్యారియర్ బ్లడ్కి, అంతే కదండి. ఉమ్, తీసుకునే ఫుడ్ బట్టి ఆ రోజు వాటర్ ఆధారపడి ఉంటుంది. ఫండమెంటల్ నెంబర్ 1 అంటే మీరు నివసించే ప్లేస్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్, వెదర్, టెంపరేచర్ బట్టి వాటర్ ఆధారపడి ఉంటుంది. 2, 3 మీరు చేసే పని శ్రమ, ఉమ్, మీరు ఎంత స్వెట్ చేసి లేదా బయటికి పంపిస్తున్నారా, మీరు చేసి పని శారీరకమైనటువంటి శ్రమ లేకపోతే ఇంకొక రకమైనటువంటి శ్రమ ఏదైతే ఉంటుందో అది. అంటే ఇంటర్నల్గా బాడీలో తీసుకున్న ఫుడ్ని డైజెషన్ చేసి ఫుడ్ని ప్రాపర్గా బ్లడ్లో కలిపి దేని సపరేట్ చేయడానికి వాటర్ అవసరం, ఉమ్, ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడానికి. మీరు నివసించి మీరు జాబ్ చేసినప్పుడు మీరు చేసే యొక్క నేచర్ ఆఫ్ జాబ్కి వాటర్ అవసరం. అవును. మీరు నివసించే ప్లేస్కి, ఆ ప్లేస్లో ఉన్నటువంటి కండిషన్స్కి, పొల్యూషన్, వెదర్, టెంపరేచర్, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్లో ఒక యాంగిల్లో దానికి వాటర్ అవసరం. ఇవన్నీ కలిపితే ఇంత క్వాంటిటీ వస్తుందండి, అంతే. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం తినలేదండి, ఫాస్టింగ్లో ఉన్నారు, ఎవడో చెప్పాడు కదా 4 లీటర్లు తాగేస్తారు మీరు, అవసరం లేదు అప్పుడు బాడీకి. ఇలా యూట్యూబ్లోని వాళ్ళు సరైనటువంటి అవగాహన లేక చాలామంది చెప్తూ ఉంటారు, అలా చేయకూడదండి. ఎట్లా ఆలోచించాలంటే ఉమ్, క్వాంటిటీ అనేది మీరు తినే ఫుడ్ బట్టి మీకు పూర్తిగా అవగాహనతో అవేర్నెస్ ఉండాలండి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ తీసుకుంటారనుకోండి, ఉమ్, ఏం తింటున్నానో మీకు తెలియాలి. తెలిసినప్పుడు దానికి తగ్గట్టుగా మీ ఎంత వాటర్ అవసరమో కూడా మీకు తెలుసుకునే అలవాటుని మీ బాడీకి మీరు చేసేసుకోవాలండి. ఉమ్, అది కొంత ప్రాక్టీస్ చేస్తే అలవాటు అవుతుంది. నాకైతే అలవాటు ఉంది అది. అంటే ఎలా ఆలోచించాలి అంటేనంటే, హెవీ ఫుడ్ తీసుకుంటున్నారు మీరు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే హెవీ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి వాటర్ క్వాంటిటీ కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఎలాంటి వాటర్ తీసుకోవాలి వేరే ఎపిసోడ్లో చెప్తారు, అది పెద్ద టాపిక్. అది అసలు కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. అది మినరల్స్ ఉన్నాయా, వాటర్లో మినరల్స్ ఉన్నాయా, లేకపోతే ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలా, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. అది సపరేట్ ఎపిసోడ్లో చెప్తాం మనం. ఇది క్వాంటిటీ గురించి నేను మాట్లాడింది. జనరల్గా 2 లీటర్స్ అవ్వచ్చు, 2.5 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 లీటర్స్ అని అవ్వచ్చు, ఏజ్ బట్టి, మిగతా ఉన్న అలవాట్ల బట్టి. ఇది క్వాంటిటీ గురించి. ఇందులో క్లారిటీ వచ్చిందా? ఇందులో డౌట్ ఉంటే అడగండి మీరు. లేదు, క్లియర్గానే ఉన్నారు కదా. ఉమ్, నెక్స్ట్, ఏ టైంలో తీసుకోవాలి, ఉమ్, ఏ టైంలో వాటర్ తీసుకోవడం అనేది ఎలా ఆధారపడి ఉంటుందంటే, ఎప్పుడు కూడా మీరు భోజనం చేస్తున్న టైంలో మీరు వాటర్ కలిపి తీసుకోకూడదు. రూల్ ఏంటంటే, మీరు ఫుడ్ బాడీలోకి మనకు వెళ్ళిన వెంటనే డెఫినెట్గా మనకి లివర్ తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏదైతే మనకు లోపలికి వెళుతుందో చిన్న ప్రేగుల్లోకి వాళ్ళకి వెళ్ళినప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. దాని ఎసిడిటీ వచ్చి మీకు ఆల్మోస్ట్ pH వాల్యూ వచ్చి 3.5 కూడా ఉండదు. ఆటోమేటిక్గా ఎసిడిక్ నేచర్ ఉంటుంది. మన ఫుడ్ ఆటోమేటిక్గా డైజెషన్ చేసుకుంటుంది. అంతే కదండి, మన స్కూల్లో నేర్చుకున్నదే కదా. దీనికి పెద్దగా డాక్టర్ చదవాల్సిన అవసరం లేదు దీనికి, అంతే కదా. ఎప్పుడైతే మీరు ఫుడ్ ఒక పర్టికులర్ యాసిడ్ మీకు రిలీజ్ అయ్యి ఫుడ్ని డైజెషన్ చేసి ప్రాసెస్ మీకు ఉంటుందో, వాటర్ని దాంట్లో కలిపేసి కానీ పంపిస్తే ఎక్కువ, ఈ వాటర్ వెళ్ళి ఆ ఫుడ్లో కలిపి డైల్యూట్ అయిపోయి డైజెషన్ అవ్వదండి అది. ఉదాహరణకి రైస్ ఉడుకుతుంది, సగం ఉడికింది, బియ్యం వేసారు మీరు, సగం ఉడికిన తర్వాత మళ్ళీ బియ్యం వేస్తే ఎలా ఉంటుంది? వేయకూడదు అలాగా. అవును. అంటే బాడీ ఏం చేస్తుంటే ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటుంది. బాడీకి ఉన్న నేచర్ అనేది న్యాచురల్గానే. మీరు ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటారో, ఫుడ్తో పాటు వాటర్ ఉంటుందో సరిపోతుంది. మనం వెజిటబుల్స్ కానీ ఇంకోటి కానీ ఉంటుంది, అది ఓకే. అవును. ఫుడ్తో పాటు ఎడిషనల్గా హెవీగా వాటర్ తీసుకోకూడదు. రూల్, ఇట్స్ వెరీ ఫండమెంటల్ రూల్. అంటే భోజనం చేసేటప్పుడు ఎక్కువ తీసుకోకూడదు. తీసుకోకూడదు అండి. భోజనం అయిన తర్వాత చెప్తాను అది. ఆ ఫుడ్ అనేది ఏదైతే మీకు సాలిడ్గా ఉంటుందో, సాలిడ్ అంటే అందులో లిక్విడ్ కలవచ్చు, చారా సాంబార్ ఓకే, ఇబ్బంది లేదు, తీసేసుకోవాలి ఫుడ్ని. ఫుడ్ని తీసుకునే ముందు ఎప్పుడు వాటర్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకున్న తర్వాత ఎప్పుడు వాటర్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, అది నెక్స్ట్ క్వశ్చన్. అదే కదా, ఎప్పుడు కూడా మీరు ఫుడ్ తీసుకునే టైంకి మీ యొక్క స్టమక్ ఖాళీగా ఉండాలి, అంతే కదా. పెద్దలు చెప్పింది అదే కదా. అవును. ఎప్పుడైతే మీరు ఫుడ్ తీసుకునే టైంకి స్టమక్ ఖాళీగా ఉండడంతో పాటుగా స్టమక్ని రెడీ చేయాలి. రెడీ చేయాలంటే మీ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని కానీ, ఎక్స్ట్రా మెటీరియల్ని కానీ, బాడీ అడుగుల్లో మామూలుగా గోడలకు అంటుకొని ఉన్నది ఏదైతే ఉందో అదంతా కూడా దాన్ని మొత్తం సెట్ చేసి బ్లడ్లో కలిపేయాలి. అందు గురించి భోజనానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు, ఒక 45 మినిట్స్ ముందు కానీ వాటర్ మీరు ఎంత తీసుకోవాలో అంత తీసుకోవచ్చు. 45 మినిట్స్ ముందు మీరు హాఫ్ అన్ అవర్ ముందు 10 నిమిషాల ముందు తీసుకుంటే 200 ml. చూడండి, లాజికల్గా అర్థం చేసుకోండి. మీకు టైం ఎక్కువ లేదు, భోజనానికి పిలిచాను, సతీష్ గారు 9కి మీరు భోజనానికి వచ్చారు,
జస్ట్ 10 నిమిషాల్లో భోజనం పెట్టేస్తాను మీకు. అప్పుడు 200 ml తీసుకోవాలి. మీరు తీసుకున్న వాటర్ మీరు భోజనం చేసే టైంకి కలిసిపోవాలి. బాడీ రెడీ అవ్వాలి. దాహం అనేది రాకూడదు. తిన్నప్పుడు దాహం వేసిందంటే మీ బాడీ కరెక్ట్ కాదు అసలు. ఎప్పుడు దాహం వేయకూడదండి. దాహం వేసిందంటే డేంజరస్ జోన్లో ఉన్నట్లు లెక్క మీరు. అంటే మీరు ముందే ఆ దాహాన్ని తీర్చాలి బాడీ. చాలా మందికి తినేటప్పుడే ఎక్కులు వచ్చేస్తూ ఉంటాయి. అది డ్రై ఫుడ్ అంటే కొంచెం మీకు కూరలు పలచగా లేనప్పుడు తిన్నప్పుడు ఎక్కుళ్ళు వస్తాయి అనుకోండి, అది ఒక పద్ధతి. బాడీ ఫుల్లీ వాటర్తో ఉండాలండి తినేటప్పటికి. జాగ్రత్తగా సైంటిఫిక్గా లాజికల్గా అర్థం చేసుకోండి. అరగంట ముందు మీరు వాటర్ తాగాలి. 1/2 లీటర్ తాగండి. గంట ముందు లీటర్ తాగండి, ఏం కాదు. తాగే టైంకి అంతకుముందు తీసుకున్న ఫుడ్ ఉండకూడదు పొట్టలో మళ్ళీని. అప్పుడు ఉందనుకోండి ఆ ఫుడ్, ఈ వాటర్ ఇలా ఫుడ్లో కలిసిపోయి అది డైజెషన్ అవ్వదండి, క్రిటికల్ ప్రాసెస్ లాగా ఉంది సార్. కుళ్ళిపోతుంది అది. లేదండి మీరు స్లోగా అర్థం చేసుకుంటే మీకు అర్థం అవుద్దండి. అంటే నేను చేసేటప్పుడు అసలు వాటర్ తీసుకోకూడదు, మధ్యలో ఎక్కువలు వచ్చినా కూడా. ఎక్కువ వస్తే తీసుకుంటారండి, చిన్న సిప్ తీసుకుంటారు, 100 ml తీసుకోవచ్చు, ఈవెన్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. దట్ పర్పస్ ఇస్ డిఫరెంట్. గ్లాసులు తాగకూడదు, దాహం వేసి తీసుకోకూడదు. మీకు దాహం వేసిందంటే డేంజరస్ జోన్లో ఉన్నట్లు లెక్క. అంటే మీరు బాడీని కరెక్ట్గా మెయింటైన్ చేయట్లే. మామూలుగా అవసరానికి తాగడం వేరండి. డ్రై ఉంది ఫుడ్ మీరు తాగారు, ఇట్స్ వేరు. మజ్జిగ వేసుకుంటారు లేదా వేరే తీసుకుంటారు వేరు. బాడీ తినేటప్పటికి మీ స్టమక్ ఎంటీ మాత్రమే కాదు, బాడీకి కావలసిన వాటర్ ఇచ్చి టాక్సిన్స్ని కలిపేయాలి, బెడ్లో యూరిన్లోకి వచ్చేయాలి. అప్పుడు మీరు దాహం లేకుండా భోజనం దగ్గర కూర్చోవాలండి. ఒకవేళ మీకు దాహం వేసింది అనుకోండి, వాటర్ తాగి ఆగండి, 1/2 గంట 20 నిమిషాలు ఆగండి. ఎంతసేపు ఆగాలి? మీరు తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ వాటర్ బట్టే టైం ఉంటుంది మళ్ళీ. అంతే కదండి. పిల్లల హాస్టల్లో భోజనం చేసేటప్పుడు ఇక్కడ నేను చెప్పే సలహా ఏంటంటే, ప్రతి విద్యార్థి కూడా క్లాస్ అయిపోయింది హాస్టల్కి వెళ్తాడు, టైం ఉంది కదా, వాటర్ తాగండి అక్కడ 200 ml 300 ml 400 ml టైం బట్టి మీకు ఎంత టైంలో జస్ట్ మీ బాడీని అలవాటు చేసుకుంటే ప్రాక్టీస్ అయితే మీకు అర్థమైపోద్ది. ఓహో నేను తీసుకున్న వాటర్ అయిపోయిందని తెలిసిపోద్ది బాడీకి. మీరు ఎప్పుడైనా జనరల్గా బాడీని మీరు కాన్షియస్గా అండర్స్టాండ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది బాడీకి ఉన్న పవర్ అది. అది తీసేసుకుని వెళ్ళండి భోజనానికి దయచేసి. వెళ్ళారు భోజనానికి ముందు ఎప్పుడు వాటర్ తీసుకోవాలో చెప్పాను. ఆ తీసుకుని వాటర్ టైంకి అంతకుముందు ఫుడ్ ఉండకూడదు. అంతకుముందు ఫుడ్ ఉన్నట్లయితే ఈ వాటర్ దాంట్లో కలిసిపోతే డైజెషన్ అవ్వదు, అది కూడా అవ్వదు. ఫుడ్లో వాటర్ కలిపితే డైజెషన్ అవ్వదండి, టైం పట్టేస్తుంది. ఫుడ్లో వాటర్ అంతే, ఏదైనా అంతే కదండి, డైజెషన్ అవుతుంది. సగం ఉడుకుతున్న దాంట్లో మళ్ళీ వాటర్ పోస్తే ఎందుకు ఉడుకుతుంది? అది కరెక్ట్గా ఏంటంటే ఆ టైంకి, అంటే ఫుడ్ చివరికి వస్తున్న టైంలో సరే భోజనం అయ్యింది, భోజనం అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలి వాటర్? ఎప్పుడైతే భోజనానికి ముందు వాటర్ ఎక్కువ తీసుకుంటారో, విద్యార్థులు ఎవరైతే తీసుకుంటారో, ఎవరైనా సరే తీసుకుంటారో, తీసుకున్న తర్వాత ఎక్కువ క్వాంటిటీగానే మీరు తీసుకున్నట్లయితే భోజనానికి ముందు, భోజనం తర్వాత 2 to 3 hours దాహం అయ్యేది మీకు, ఆ వాటర్ సరిపోద్ది బాడీకి. మీరు టెస్ట్ చేసి చూసుకోండి, దాహం వేస్తే చెప్తాను అది ఎప్పుడు వాటర్ తాగాలి, ఎంత తాగాలి. దాహం వేస్తుంది చాలా మందికి. మీరున్న వెదర్ బట్టి, టెంపరేచర్ బట్టి, మీరు చేసే పని బట్టి దాహం వేయొచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బాడీకి అవసరమైన వాటర్ తప్ప న్యాచురల్గా బాడీకి అవసరమైన వాటర్ కాదనమాట. అది మీరు ముందు తీసేసుకుని ఉంటే చూడండి. ఫుడ్ తీసుకున్న తర్వాత జనరల్గా ఎప్పుడన్నా వాటర్ మీకు తీసుకోవాలనిపిస్తే, మీరు హెవీ ఫుడ్ తీసుకుంటే 3 hours డైజెషన్ పడుతుందా, 4 hours పడుతుందా, 2 hours పడుతుందా అని గెస్ చేయాలి. మీరు నాన్ వెజిటేరియన్ తిన్నారు హెవీగా 3 to 3.5 hours, వెజిటేరియన్ ఫుడ్స్ లైట్గా తీసుకున్నారు 2 hours, ఫ్రూట్స్ అండ్ ఇంకా లైట్ ఫుడ్ తీసుకున్నారు 1 hour, ఇంకా తీసుకుంటే 1/2 hour, చాలా హెవీ ఫుడ్ తీసుకున్నారు 4 hours 5 hours పడుతుంది. టైప్ ఆఫ్ ఫుడ్ బట్టి దీనికి డైజెషన్ టైం ఎంత పడుతుందని మీరు గెస్ చేయాలి. అది గెస్సింగ్ రావాలండి. కొంతమంది నాన్ వెజ్ తీసుకునేటప్పుడు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తీసుకుంటారు, అది చాలా చండాలండి. ట్రూ చెప్తాను, మరి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడగండి. అది అయితే చెప్తాను, అది కూడా ఇంట్రెస్టింగ్ ఒకటి ఉంటుంది, ఒక ఫ్యాక్ట్ అది. అందులో ఎప్పుడైతే మీకు ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత, ఫుడ్ డైజెషన్కి 3 hours పడుతున్న దాంట్లో 1/2 hour అయింది అంటే మీరు 100 ml 150 ml హ్యాపీగా తీసుకోవచ్చు. ఫుడ్ కరెక్ట్గా ప్రాసెస్ అవుతూ ఉంటుంది, మిషన్లో వేసినట్టే, గ్రైండింగ్ మిషన్లో కరెక్ట్గా ఆ స్లైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అందులోకి వెళ్ళాలి, ఇంకా బెటర్గా డైజెషన్ అవుతుంది. ఇంకొక 1/2 hour తర్వాత కొంచెం వాటర్ 150 ml, అందుకని మధ్యలో తాగమంటారు. ఒక 2 hours అయ్యేటప్పటికి పొట్ట కాళ్ళు తెలిసిపోతుంది మీకు డైజెషన్ అయిపోయిందని. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు మీకు 1/2 లీటర్ తాగొచ్చు. ఓకే, అదే 1/2 లీటర్ భోజనం తర్వాత 1/2 hour తర్వాత 80% తాగకూడదు, డైజెషన్ అవ్వదండి. 3 hours పట్టింది 5 hours పట్టేస్తుంది. మీరు తీసుకుని వాటర్ భోజనం తర్వాత మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్నారో, దీనికి ఎంత డైజెషన్ టైం పడుతుంది అనేది గెస్సింగ్ అనేది చదువుకునే స్టూడెంట్లకు అర్థం కొంచెం జాగ్రత్తగా తెలుస్తుందండి, మీకు పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఒక 1/2 hour తర్వాత 20 minutes తర్వాత 15 minutes తర్వాత తాగాలంటే ఒక సిప్ తాగి వదిలేయాలి. ఎందుకంటే బాడీని ఎలా చేయాలి, డైజెషన్ అవ్వడానికి ఎలా చేయండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యింది, బాడీ డైజెషన్ అవుతుంది, డైల్యూట్ అయిపోదా హెచ్సిఎల్లో, ఫుడ్ అయిపోద్దండి, డైజెషన్ ప్రాసెస్లో ఉంది. అది ఒక 1/2 hour తర్వాత 1 hour తర్వాత తీసుకోండి, కొంచెం పెంచొచ్చు, తక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి.
ఒక 2 అవర్స్కి తెలిసిపోద్ది, చివరి స్టేజ్కి వచ్చింది డైజెషన్కి. మధ్యలో ఎలాంటి ఫుడ్ వేయకూడదు, వాటర్ మాత్రమే ఇవ్వాలి. ఫుడ్ పొరపాటున వేసారా చాలా డేంజర్ అది. ఎందుకంటే సగం రైస్ ఉడికిన తర్వాత మళ్ళీ మీరు రైస్ గింజలు ఎత్తే స్టమక్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆల్రెడీ ఫుడ్ వేసారు నాకు, నేను డైజెషన్ చేస్తున్నాను, కష్టపడుతుంది, లివర్ కష్టపడుతుంది, దాన్ని డివైడ్ చేసుకుంటుంది, లేకపోతే అంత దాని పని అది చేసుకుంటే టైంలో మళ్ళీ కొత్త రకమైన ఫుడ్ డైజెషన్ వేస్తే దీని టైం వేరు, దీని ఆల్రెడీ సగం డైజెషన్ అయిన టైం వేరు. ఇది దాంట్లో కలిసిపోతే సగం ఉడికిన తర్వాత మళ్ళీ బీరకాయ ముక్కలు వేయలేరు కదా మీరు. అది ప్రాసెస్, అది ఆ ప్రాసెస్ దయచేసి అవనివ్వండి. ప్రాసెస్ అవ్వడానికి మీకు ఏం అవసరం, ఒక వాటర్ అవసరం. ఎంత అవసరం, చాలా తక్కువ అవసరం. మీరు ఆల్రెడీ ముందుగానే బాగా తీసేసుకుని ఉంటే ఆ 2 గంటలకు కూడా దాహం వేయదు మీకు. ఒకవేళ ముందు సరిగ్గా తీసుకోవాలని పరిస్థితిలో కానీ మీరు ఉంటే, సఫిషియెంట్ వాటర్ తీసుకోలేకపోతే భోజనం చేసిన తర్వాత కొంచెం ఇచ్చుకుంటా వెళ్తే 3 అవర్స్కి ఆటోమేటిక్గా డైజెషన్ అయినప్పటికీ పర్ఫెక్ట్గా అవుతే అప్పుడు మీరు వేరే ఫుడ్ వేయండి. ఫుడ్ తిన్న తర్వాత డైజెషన్ అవ్వకుండా వేరే ఫుడ్ వేయకూడదు. ఫుడ్ తిన్న తర్వాత డైజెషన్ అవ్వడానికి హెవీ వాటర్ ఇవ్వకూడదు. సిప్పుల్లో కొంచెం ఇచ్చుకుంటే వెళ్ళాలి, పెంచుకుంటే వెళ్ళొచ్చు మీరు. దీని లాస్ట్ స్టేజ్కి వచ్చినట్టు ఎక్కువ వాటర్ ఇచ్చేయచ్చు. ఎప్పుడైతే ఎక్కువ వాటర్ ఇచ్చారో హాఫ్ అన్ అవర్ లాస్ట్లో, అప్పుడు ఒక అరగంట వదిలేసిన తర్వాత స్టమక్ ఖాళీ అవుతుంది, మళ్ళీ వేసేయండి, మీకు కావాల్సిన ఫుడ్ వేసేసుకోండి. ఓకే, ప్రాసెస్ని డిస్టర్బ్ చేయొద్దు స్టమక్ని. అది మొత్తం ప్యాంక్రేస్లోంచి కానీ స్టమక్లోంచి కానీ ఆ యాసిడ్స్ రిలీజ్ అయ్యి, ఇప్పుడు మీరు చికెన్ వేసారండి, అది డైజెషన్ అవుతుంది కదా, అవ్వాలి కదా, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని పార్ట్ల కింద లివర్ విడదీసుకుంటుంది, ప్రోటీన్స్ కింద, కార్బ్స్ కింద, ఎంజైమ్స్ కింద, వైటమిన్స్ కింద, మినరల్స్ కింద సపరేట్ చేసుకుని ప్రాసెస్ని మీరు డిస్టర్బ్ చేయొద్దు. దానికి ఓన్లీ మీకు ఏంటి ఫ్యూయల్, వాటర్ కావాలి, ఆక్సిజన్, అది ఇవ్వండి, పోనీ తక్కువ ఇవ్వండి. ముందే ఎక్కువ ఇచ్చేసారనుకోండి, బాడీలో ఉంది కదా వాటర్ తీసుకుంటుంది, తర్వాత ఇవ్వక్కర్లేదు కదా. మీరు తిన్న తర్వాత కూడా విపరీతంగా దాహం వేస్తుంది అంటే మీరు ముందు సరిగ్గా వాటర్ తీసుకోలేదు అని అర్థం. అందుగురించి మేము అందరికీ ఏం చెప్తున్నానంటే, స్టూడెంట్ ప్రతి విద్యార్థికి నేను చెప్పే సలహా ఏంటంటే, నేను పాటించేది కూడా అదే. పొద్దున్న లెగగానే దయచేసి ఒక 750 ml 500 ml 1 లీటర్ మీరు తీసుకోండి. ఎంటీ స్టమక్తో తీసుకుని దాంట్లో నిమ్మకాయ వేసుకుంటారా, లేకపోతే చియా సీడ్స్ వేస్తారా, లేకపోతే సబ్జా గింజలు వేసుకుంటారా, లేకపోతే ఏదో ఒకటి వేసుకుని, లేకపోతే తేనె వేసుకుంటారా, వాట్ ఎవర్ మీరు వేసుకుని ఆ వాటర్ని, జనరల్గా మంచి వాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఆల్కలైన్ వాటర్ కింద మీరు తయారు చేసేసుకోవచ్చు ఆటోమేటిక్గా. అది వేరే వేసుకోండి చెప్తాను. వాటర్ని మీరు ఒకేసారి తీసేసుకోవాలి. వాటర్ కూడా నవలితే నోట్లో మళ్ళీ ఎంజైమ్స్ వస్తే అది సపరేట్ టాపిక్. అది తీసేసుకున్నప్పుడు బాడీకి అన్ని పార్ట్లకి వెళ్ళిపోద్దండి వాటర్, క్లియర్ అయిపోతుంది, టాక్సిన్స్ అన్ని యూరిన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. దెన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారా, లేదా వేరే జ్యూసులు తీసుకుంటారా, సరే వేరే ఎపిసోడ్లో మనం చెప్దాం ఏం తీసుకోవాలి ఏంటన్నది. ఆ తీసుకున్న వాటర్ మీకు మధ్యాహ్నం దాకా కాపాడుతుంది. మీరు తర్వాత వాటర్ తీసుకోపోయిన పర్లా, ఓకే, మధ్యలో కొంచెం తీసుకోండి. 100 ml 50 ml తీసుకుంటా. భోజనానికి ముందు మాత్రం ఎక్కువ తీసుకోండి. అంటే ఓవరాల్గా మనిషి రోజుకి ఎన్ని లీటర్, అంటే మీరు హెవీ ఫుడ్ తీసుకుంటే 3 లీటర్లో 3.5 లీటర్లు అవసరం ఉంటుంది. లైట్ ఫుడ్ తీసుకుంటే 2 లీటర్స్ సరిపోతుంది. ఇంకా హెవీ తీసుకుంటే 5 లీటర్స్ ఉంటుంది. మీ ఏజ్ బట్టి, మీరు చేసే వర్క్ విధానం బట్టి ఉంటుంది తప్ప, ఇప్పుడు ఓన్లీ జ్యూసెస్ తాగుతున్నారండి, 1 లీటర్ కూడా అక్కర్లేదు మీకు వాటర్. అవునా, బాడీని మీరు కష్టపెడితే ఎక్కువ వాటర్ ఇవ్వాలి. ఏమంటే మీరు తిన్న ఫుడ్లో డైజెషన్కే సగం పోతుంది ఫుడ్ ఎనర్జీ. ఇప్పుడు ఒక ఫుడ్ తీసుకున్నారండి, ఒక 100 యూనిట్స్ ఎనర్జీ వచ్చిందండి, 50 యూనిట్స్ అరగడానికే తీసేసుకుంటుంది అది. అందుకని ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ పని చేయలేరు, అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే వాటర్ అనేది, ఇప్పుడు ఋషులు ఉంటారండి, అయితే చాలా యోగా చేసేవాళ్ళు ఉంటారు, మెడిటేషన్ చేసేవాళ్ళు, అలా వాటర్ తీసుకోరు, అక్కర్లా. ఓన్లీ పొల్యూషన్ తినరు కాబట్టి ఇంక వాటర్ తింటే కదండి వాటర్ కావాలి బాడీకి. బేసిక్ కాన్సెప్ట్ ఇది. దీనికి రకరకాలుగా చాలా మంది చెప్తారండి, అవగాహన లేక చెప్తారు, ఇన్ని లీటర్లు తాగాలి, అన్ని లీటర్లు తాగాలి. హెవీ ఫుడ్ తీసుకునే దాన్ని బట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకో. ఆ వాటర్ కంటెంట్ ని భోజనం ముందు తీసుకునే స్టైల్, భోజనం తర్వాత తీసుకునే స్టైల్ అర్థం చేసుకోండి. ఆ ప్రాసెస్ కాకుండా డిఫరెంట్ గా ఫాలో అయితే ఇండైజెషన్ వచ్చేస్తుంది, డైజెషన్ అవ్వదు, మీకు అది వైటమిన్స్ కింద కన్వర్ట్ అవ్వదు, ఈ యాసిడ్ అంతా డైల్యూట్ అయిపోతుంది. డైజెషన్ అవ్వడానికి వచ్చిన యాసిడ్స్ అయితే డైల్యూట్ అయిపోతుంది. అట్లాగే పడుకునే ముందు వాటర్ తీసుకోకూడదు, మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. భోజనం అలాగే కొంచెం మీరు మెస్లో చేస్తారు కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, స్టూడెంట్స్ అందరికీ, మీరు భోజనం మెస్కి వెళ్తారు 8 o'clockకి, 7 o'clockకి 7:15కి మీరు ఎంత వాటర్ కలితే అంత వాటర్ తాగేయండి. అసలు 6 అయితే ఇంకా మంచిదండి. కోర్స్ ఏదైనా ఈవినింగ్ స్నాక్స్ తినకపోతే పిల్లలు, ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ 4తో 4:30కి తినారనుకోండి, స్నాక్స్ తిని ముందు కూడా దయచేసి ఒక అరగంట ముందో 20 నిమిషాల ముందో కనీసం 200 ml తాగండి. తిని ముందు తాగొద్దు, ఏదో సిప్ వేస్తే వేయాలి తప్ప తాగొద్దు దయచేసి. తర్వాత భోజనానికి వెళ్ళి ముందు 8 o'clock మెస్కి వెళ్తారు కాబట్టి 7 o'clockకి మీరు బాగా వాటర్ తాగండి. ఇంకా తర్వాత తాగాల్సిన అవసరం రాదు. ఏదైనా ఉంటే ఒక 100 ml 50 ml 25 ml మీరు తాగుతారు తప్ప మీకు బాడీకి అవసరం ఉండదు, పడుకున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు, యూరిన్కి అర్థం లెక్కర్లా, అంతే కదండి. సో బాడీకి బాడీ చెప్పుతుంది అది. అలాగే మీరు మధ్యాహ్నం హెవీ ఫుడ్ తింటారని మీకు ముందే అర్థమైపోయింది, ఎవరో పిలిచారు గెస్ట్ కింద హెవీ ఫుడ్ తింటారని తెలియదు, అర్థమైంది కదా. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ని ఫ్రీక్వెంట్గా తాగేళ్ళండి మీరు.
మీరు తీసుకున్న ఫుడ్ పర్ఫెక్ట్గా డైజెషన్ అవుతుంది, మీకు ఉపయోగకరంగా కన్వర్ట్ అవుతుంది అది. మీరు వాటర్ తీసుకోకుండా కంగారుగా వెళ్ళిపోవద్దు. అందు గురించి ఎప్పుడు కూడా వీలున్నంత వరకు కూడా ఎక్కడ పడితే అక్కడ వాటర్ చూసుకోవాలి. మీ ఫుడ్ ఇంతకుముందు ఫుడ్ ఎంతసేపటి క్రితం తిన్నాను, దానికి టైం ఎంత పట్టొచ్చు, ఓకే నేను రెండు యాపిల్ తిన్నాను, లేకపోతే ఇంకోటి ఏదో కివీ ఫ్రూట్ తిన్నాను, లేకపోతే ఇంకోటి ఏదో ఫ్రూట్ తిన్నాను, హాఫ్ అన్ అవర్ సరిపోతుంది, వేసేయచ్చు లీటర్ వాటర్. లేదు బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా తిన్నాను, అరగంట అయ్యింది, వేయకూడదు, తక్కువ తాగాలి. మళ్ళీ కొంచెం ఏమన్నా కొంచెం తక్కువ తాగాలి. ఈ సెన్స్ ఎప్పుడైతే మీకు వచ్చిందో బాడీ వాటర్ని అడగాలి, బాడీ వాటర్ని అడుగుద్ది. ఆ అలవాటు ఎప్పుడైతే మీరు చేసేసారో భోజనం చేసేటప్పుడు వాటర్ అనేది ఎప్పుడు మీరు తాగరు. ఇంకా చాలామంది తాగరండి అలా భోజనం చేసే ముందు, మధ్యలో ఏదైనా అవసరమైతే సిప్ తాగుతారు, లేదా దిక్కెళ్ళొచ్చు తాగుతారు తప్ప తాగరు. అంటే బాడీని ఒక పని చేయాలి. అట్లాగే తినేటప్పుడు మీరు ఒక ఫుడ్స్ వేశారు, అన్నీ ఒకే రకమైన డైజెషన్ ఉన్న ఫుడ్స్ వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాన్ వెజిటేరియన్ హెవీగా తిన్నారు, లేకపోతే ఇంకోటి హెవీగా 3 గంటలు పడుతుంది ఫుడ్. ఓ ఫ్రూట్ వేసారనుకోండి, అందులోను ఫ్రూట్కి ఏమో అరగంట డైజెషన్, అంతే కదా, దీనికి 2 గంటలు. ఇదేది కలిసింది అనుకోండి, ఈ ఫ్రూట్ డైజెషన్ అవ్వదు. అది డిఫరెంట్. ఒకే టైంలో డైజెషన్ అయ్యి ఫుడ్స్ అన్ని ఒకేసారి తినాలి. అంటే చాలా మంది భోజనం తర్వాత ఫ్రూట్స్ తీసుకుని అలాగా అదే కదండి, అదేనండి. ఆ ఫ్రూట్స్ అనేది డైజెషన్కి బనానా ఏదో కొంచెం అవసరం ఉంటే ఏదో బనానా తినచ్చు తప్ప మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ని, డిఫరెంట్ డైజెషన్ పీరియడ్ పట్టి ఫుడ్స్ని కలపకూడదు. కలిపితే మనకే నష్టం. ఇప్పుడు సీడ్స్ ఉన్నాయి, సీడ్స్ని ఫ్రూట్స్ని కలిపి తినకూడదు. బ్రేక్ఫాస్ట్లో చాలా మంది తింటారు. తిన్నప్పుడు డైజెషన్ ఏం చేస్తుంది ఫుడ్ కాదండి. మీరు ఉడకపెట్టాలండి. టమాటా లేట్గా ఎందుకు వేసారు, ముందు వేసేచ్చు కదా ఉల్లిపాయలు వేసినప్పుడు. వాటితో పాటు కాదు, దీనికి ఎక్కువ టైం పడుతుంది, దీనికి తక్కువ టైం పడుతుందనే కదా మీరు వేస్తున్నారు. రకరకాల అలాగన్నా మీరు మెయింటైన్ చేయండి. మీరు హెవీ ఫుడ్ తిన్నారో ఈ బనానాకి హాఫ్ అన్ అవర్ సరిపోతుంది కాబట్టి ఇది సగం డైజెషన్ అయిన తర్వాత ఏంటి కనీసం పోనీ అట్లీస్ట్ కొంత బెటర్ ఉంటుంది. ముందేడు వల్ల అయితే కన్ఫ్యూజ్ అయిపోతుంది. స్టమక్కి ఇంత లాంగ్వేజ్ తెలియదండి, బాడీ స్టమక్కి ఇంత లాంగ్వేజ్ తెలియదు. మీరు ఏంటంటే బాడీలో ఉన్న ప్రతి సెల్కి వాటర్ వెళ్ళాలి, ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. ఆ వాటర్ని వీలున్నంత వరకు కూడా స్టమక్ ఎంటీగా ఉన్నప్పుడు మీరు ఎక్కువ ఇచ్చేయాలి. ఎప్పుడైతే మీరు ఇచ్చేస్తారో బాడీ అంతా వాటర్తో ఫిల్అప్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు ఫుడ్ వేసినప్పుడు ప్రశాంతంగా యాసిడ్ రిలీజ్ అవుతుంది, ప్రశాంతంగా చేయొచ్చు. అదే మీరు ఫుడ్తో పాటు వాటర్ ఇస్తే అది సరిగ్గా డైజెషన్ అవ్వదు, కలిసిపోద్దండి. ఫుడ్లో మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఫుడ్లో వాటర్ వేసి కలిపేస్తే డైజెషన్ ఎందుకు అవుతుందండి స్టమక్ తగిలిన తర్వాత. మీరు తిన్నప్పుడు కలిపి చారో రసమో తాగడం వేరు, ఎందుకంటే దాంట్లో కూడా కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి, ఇది డైజెషన్ అవ్వడం ఉపయోగపడుతుంది. ఉత్తినే గ్లాసులు వాటర్ తాగేయకూడదు, ఎప్పుడు తాగకూడదండి అది. అంటే ఇది ఎంతోమంది ఋషులు ఫాలో అయ్యిందే, చాలామందికి తెలిసిందే. అంటే వాటర్ ఎంత తాగాలి అన్నదే తప్పే బయట మీరు వినేది. ఎలా తాగాలో కూడా చాలామంది తెలియదు, తప్పు తాగేస్తున్నారు. పొద్దున్న ఇచ్చారనుకోండి 1 లీటర్ వాటర్ 750 500 వాటర్ ఇచ్చేసారనుకోండి, కొంచెం న్యూట్రియంట్స్ ఉన్నది కలిపి ఇచ్చేసినప్పుడు మీకు చాలా వరకు మిమ్మల్ని కాపాడేస్తుంది, మీకు దాహం వేయదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ముందు కొంచెం తాగుతారు, సిప్ 100 ml తాగుతారు, మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 1.5 hour అయిన తర్వాత మీరు స్కూల్కి వెళ్తారు కాబట్టి కాలేజీలో మీకు వాటర్ బాటిల్ ఉంటుంది కాబట్టి తాగండి. డైరెక్ట్గా క్లాసులోకి అయిపోయిన తర్వాత జూనియర్ కాలేజీలో ఉన్న పిల్లలు కానీ మేము చూస్తున్నామండి, 10th 11th 12th పిల్లలు కాలేజీ వాళ్ళు క్లాస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మెస్కి వెళ్ళిపోతారు. అది తప్పు. మీరు మెస్కి మనం 1:30కి వెళ్తున్నాం, మీరు కరెక్ట్గా 12:30 నుంచి స్టార్ట్ చేయాలి వాటర్ తీసుకోవడం. తీసుకుని ఒక జస్ట్గా 500 ml 250 ml 1 లీటర్ సరే మీ కెపాసిటీ బట్టి మీరు తాగి ఆపేయండి. బాడీ కరెక్ట్గా సెట్ చేసుకుంటుంది, టాక్సిన్స్ బయటికి పెట్టుకెళ్ళి యూరిన్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. మీరు భోజనానికి వెళ్ళారంటే భోజనం చేసిన తర్వాత మీకు యూరిన్ రావాలండి, చాలామందికి రాదు. యూరిన్ వచ్చిందంటే మీరు కరెక్ట్ టైంలో వాటర్ తీసుకున్నట్లు లెక్క. అలాగే మీరు భోజనం చేసిన తర్వాత అస్తమానం విపరీతమైన దాహం వేయకూడదు. వేసింది అంటే భోజనానికి ముందు సరిగా వాటర్ తీసుకోలేదని చెప్పడం. అది భోజనం తర్వాత మీకు దాహం వేయకూడదు, ఎందుకని భోజనానికి ముందే ప్రాపర్గా మీరు బాడీలో ఉన్న అన్ని సెల్స్కి వాటర్ ఇచ్చేస్తే భోజనం తర్వాత ఇది డైజెషన్ చేసుకుంటే తప్ప వాటర్ అడగదు. వాటర్ అడుగుతుందంటే అది ఫైర్, అది బర్నింగ్ అండి. స్టమక్లో ఉన్న ఫుడ్ మీకు అవ్వడం అనేది మీకు బర్నింగ్, అది బర్నింగ్కి వాటర్ అడుగుతుంది, అది అడగకూడదు, ముందే ఇవ్వాలి. అలా ఇస్తే మీకు ఆటోమేటిక్గా సరిపోతుంది. అందుగురించి జనరల్గా వీలున్నంత వరకు కూడా తిన్నప్పుడు వాటర్ తాకండి, వాటర్ తాగినప్పుడు తినొద్దు. ఎప్పుడైనా అవసరం ఉంటే కొంచెం తాగుతారు, అది వేరే విషయం. కానీ టైమింగ్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. మీరు తిన్న ఫుడ్ ఎంత టైం పడుతుందో డైజెషన్ పడుతుందో మీరు గెస్ చేసుకుని హార్డ్ ఫుడ్డా సాఫ్ట్ ఫుడ్డా నట్సా నాన్ వెజిటేరియనా ఇలాంటివి చూసుకుని దాని ప్రకారం. ఇప్పుడు జ్యూస్ తాగుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ జ్యూస్ తాగారండి, ఇప్పుడే 1.5 గంటల వాటర్ తాగండి, ఏం కాదు, డైజెషన్ అయిపోతుంది కదా. జ్యూస్ అది లైట్ ఫుడ్డే కదండి. మీరు బయటికి వెళ్ళి ఆయిల్ ఫుడ్ తినేసారండి ఫర్ ఎగ్జాంపుల్, తాగకూడదు. ఇప్పుడు డ్రింక్ గురించి అడిగారు, గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు ఏ డ్రింక్ తాగండి, థమ్స్అప్ తాగుతారా, కోకోకోలా తాగుతారో, తాగిన వెంటనే దాహం వేస్తుందంటే అంత చండాలమైనటువంటి డ్రింక్ అది. వాటర్ ఇప్పుడు ఫుడ్ తింటే దాహం వేయడం వేరండి, అది డైజెషన్ అవ్వాలి. మీరు తీసుకునేది వాటర్ కదా, తీసుకున్న వెంటనే ఎక్కువ దాహం వేస్తా చూడండి. థమ్స్అప్ ఒకసారి తాగి చూడండి మీరు, మళ్ళీ తాగితే మళ్ళీ దాహం వేస్తూ ఉంటుంది. అది బాడీని ఇంకా దాహం పెంచుతాయండి, అంటే అంత డేంజరస్ యాసిడ్స్ అందులో ఉంటాయి. ఎసిడిక్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుందండి అది.
సో వాటర్ pH ఎంత ఉండాలి, వాటర్ ఏ టైప్ ఉండాలి సపరేట్ చెప్తాను తప్ప, అంటే మీరు వాటర్ ఉంది కదా అని థమ్స్అప్ వాటర్ అవ్వదు. వాటర్ ఈజ్ వాటర్ అంతే, దాన్ని దేన్ని కూడా రీప్లేస్ చేయలేరు, ఎవడో రీప్లేస్ చేయలేడు దాన్ని. సో డెఫినెట్గా మీకు బ్రెయిన్లో సెల్స్ యాక్టివ్గా ఉండాలన్నా, మీరు తిన్న ఫుడ్ సరిగ్గా కన్వర్ట్ అయ్యి వెళ్ళాలన్నా, పిల్లలకి సరిగ్గా షార్ప్గా రావాలన్నా, చాలామంది పిల్లలకి ఈ కాన్స్టిపేషన్ కానివ్వండి, బ్రెయిన్ షార్ప్గా లేకపోవడం కానివ్వండి, సరైన ఫుడ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతారండి. వాటర్ కానీ ప్రాపర్గా మీరు తీసుకున్నట్లయితే వాటర్ వల్ల ఎనర్జీ వస్తుందంటే వస్తుంది. వాటర్ గివ్స్ ద ఎనర్జీ, ఇది చాలామందికి తెలియదు. ఫాస్టింగ్లో ఉత్తి వాటర్ దగ్గర ఎలా బతుకుతున్నావు నువ్వు? ఫాస్టింగ్లో కూడా మీకు ఎనర్జీ, అదే వాటర్ గివ్స్ ద ప్రాపర్ వాటర్ కానీ మీరు తీసుకుంటే ఎనర్జీ వస్తుందండి. సో అందువల్ల ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ హాస్టల్స్లో కానీ లేకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ చదువుతున్న విద్యార్థులు చేసే తప్పు ఏంటంటే ప్రాపర్ టైంకి వాటర్ తీసుకోరు, రాంగ్ టైంలో తీసేసుకుంటారు. దట్ ఈజ్ మోర్ డేంజరస్. పడుకుని ముందు తాగాడు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు తాగాడు, భోజనం చేసేటప్పుడు తాగాడు వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఏజ్లో తెలియట్లేదండి పాపం. ఇప్పుడు నేను వీడియో వింటారు, లేదంటే ఏం కాదు నాకు ఆకలి చేస్తుందని డైజెషన్ అయిపోతుందని అనొచ్చు. చిన్నపిల్లలకి ఆ ఏజ్లో సరిగ్గా తెలియదండి ఆ ఎఫెక్ట్స్, ఎందుకంటే ఆ ఏజ్లో ఉన్నారు కాబట్టి. ఫ్యూచర్ లైఫ్లో బాగుండాలి అంటే ఇప్పుడు చాలామంది డిప్రెషన్స్, లేకపోతే హెల్త్ పోకపోవడం, జాబులు 40 ఏళ్ళకి 35 ఏళ్ళకి ఐటీ ఇండస్ట్రీలో మానేయడం, ఇవన్నీ ఎందుకు అనుకుంటారు? స్టూడెంట్గా ఉన్నప్పుడు సరైనటువంటి వాటర్ హ్యాబిట్స్ లేకపోవడమే, సరైనటువంటి స్ట్రెంత్ ఉండదు, బాడీకి ఉండదు. అలవాట్లన్నీ వరస్ట్ అలవాట్లన్నీ ఉంటాయి. ఈ వరస్ట్ అలవాట్లని ఈ చదువుకునే రోజుల్లోనే మీరు సరిగ్గా ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా చేసుకోవాలనే ఉద్దేశంతోనే నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాకపోయినా నేర్చుకుని తెలుసుకుని నేను ఫాలో అవుతున్న విషయాల్ని చెప్పాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను నేను. మీ స్టూడెంట్స్ కోసం నేను ముసలాళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పడం దాని వల్ల సరే అది పక్కనట్టండి. సో స్టూడెంట్స్ ఎందుకంటే చాలా మంది యువత వెన్నుముక కాబట్టి, ఎందుకంటే 40 ఏళ్ళకి 35 ఏళ్ళకి రిటైర్ అయిపోతున్నారు వీళ్ళు, ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. ప్రభుత్వాలు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 45 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేస్తాను అంటే అయిపోయారు ముసలోళ్ళనా? అంతే కదా సార్. సో ఈ విద్యార్థులు ఎక్కువ కాలం మీరు జాబ్ చేయాలి, సర్వే అవ్వాలంటే ఫస్ట్ ఫండమెంటల్గా ఫుడ్ హ్యాబిట్స్ మీద ఒక్కొక్క దాని మీద కొంచెం అవగాహన తెచ్చుకోవాలి. అలాగే ఫుడ్స్ అంటే సూపర్ ఫుడ్స్, ఎలాంటి ఫుడ్స్ తినాలి, అందులో చాలా రకాల ఫుడ్స్ ఉంటాయండి. పెస్టిసైడ్స్ ఉంటాయి, లేని ఉంటాయి, లేకపోతే మంచి ఫుడ్స్ ఉంటాయి. ఏ స్టూడెంట్ ఎలాంటి ఫుడ్స్ తినాలి, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎట్లా, ఇప్పుడు గర్ల్స్ ఉన్నప్పుడు పీసీడీఓ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చినప్పుడు ఎలాగ వీక్గా ఉన్నారు, కొంచెం బలంగా రావాలంటే ఎలా ఉండాలి, లేదా స్టూడెంట్స్ చదువుతున్నారు గుర్తుండట్లేదు ఏం ఫుడ్స్ తినాలి, ఈ యాంగిల్లో మాట్లాడతాను నేను. అంటే బట్ మోర్ లాజికల్ అండ్ సైంటిఫిక్గా స్టడీ చేసి నేను వస్తాను తప్ప కెమెరా ముందుకి ఏదో క్యాజువల్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేయను. సో అందువల్ల దయచేసి ఎలాంటి వాటర్ తీసుకోవాలో వేరే ఎపిసోడ్లో చేద్దాం. బట్ క్వాంటిటీ గురించి మాట్లాడాను, ఏ టైంలో తీసుకోవాలన్న దాని గురించి నేను మీకు అర్థమైతే అందరికి అర్థమైనట్టు. మీకు అర్థమైందా సతీష్ గారు? మీరు ఫాలో అవుతారా? ధన్యవాదాలు సార్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా
మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.